కొత్త కోర్సుల విషయంలో తెలంగాణ విద్యాశాఖలో అయోమయం నెలకొంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు విద్యాశాఖ అధికారుల తీరుకు మధ్య సమన్వయ లోపం, సాంకేతిక అడ్డంకులు కారణంగా మారాయి. కొత్త విద్యా విధానం, ఇంటర్ విలీనం వంటి కీలక ప్రతిపాదనలో అధికారుల సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కొత్త కోర్సుల అమలుకు అంతా సిద్ధం చేసుకున్న ఉన్నత విద్యా మండలి చివరి నిమిషంలో రద్దు చేసింది. కొత్త కోర్సులకు యూనివర్సిటీలు అనుమతించలేదని కళాశాల విద్యాశాఖ అంటూ ఉంటే, విశ్వవిద్యాలయాల అనుమతి ఉందని లేని అధికారులతో టెక్నికల్ అంశం సాకుగా చూపి కొత్త కోర్సులను అడ్డుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. డిగ్రీ కొత్త కోర్సుల నిర్వహణపై తెలంగాణ విద్యాశాఖలో ఒక అయోమయం నెలకొంది. ముఖ్యంగా కళాశాల విద్యాశాఖ, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి, ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం, అదేవిధంగా ఉన్నతాధికారుల ఆధిపత్య ధోరణి కారణంగా ఈ కొత్త కోర్సులకు సంబంధించి ఒక అయోమయం ఏర్పడింది. ప్రస్తుతం ఈ అయోమయమే అటు కాలేజ్ మేనేజ్మెంట్లని, విద్యార్థులని ఒక ఆందోళనను పడేసింది. సాధారణంగా మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను విద్యాశాఖ ప్రవేశపెడుతుంది. అయితే ఈ కొత్త కోర్సులను ప్రవేశపెట్టే సమయంలో ఏ యూనివర్సిటీల పరిధిలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనుకుంటామో ఆ యూనివర్సిటీల BOS అంటారు, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఆ అనుమతి తీసుకొని ఈ కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ఉంటారు. అయితే బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనుమతి ఉంది, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరూ కూడా అనుమతి ఇచ్చారు. ఈ కొత్త కోర్సులకి అమలు కూడా వాళ్ళు ఓకే చెప్పారని ఉన్నత విద్యా మండలి చెప్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది దాదాపు ఒక 10 పైగా కొత్త కోర్సులను తీసుకురావాలనుకుంది. ఆ 10 కొత్త కోర్సుల ద్వారా ఇతర కంపెనీలతోటి MOU కుదుర్చుకోవడం, అదేవిధంగా కొత్త ఉద్యోగాల కల్పనకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని ఉన్నత విద్యా మండలి చెప్తుంది. అయితే కళాశాల విద్యాశాఖ మాత్రం యూనివర్సిటీలు ఏవి కూడా వీటికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కొత్త కోర్సులు అమలు ఉండాలంటే అక్కడ ఫ్యాకల్టీ ఉండాలి, NAC గుర్తింపు ఉండాలి, AICT నిబంధనలన్నీ కూడా పాటించాలి. ఇవేవి కూడా పాటించలేదు అని కళాశాల విద్యాశాఖ చెప్తుంది. అయితే ఈ ఇద్దరి శాఖల మధ్య సమన్వయంతో ప్రస్తుతం కొత్త కోర్సుల అమలు ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే డిగ్రీ కోర్సులకు సంబంధించి మొదటి విడత సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రెండో విడత కూడా రేపటితో ముగుస్తుంది. ఇక మూడో విడత వరకు ఎంతమంది విద్యార్థులు ఆసక్తితోటి ఈ కొత్త కోర్సులో జాయిన్ అవుతారు, అసలు అప్పటి వరకు ఈ కొత్త కోర్సులకు అనుమతి వస్తుందా లేదా? ఒకవైపు ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం నుంచి, అంటే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఈ సమస్య పరిష్కారం సంబంధించి ఎట్లాంటి చర్యలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు అనేటివి ఏర్పడుతున్నాయి. అయితే త్వరలోనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇది ఇద్దరి శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చని కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ విశాల్.